హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పెన్షన్స్ పై అయితే కూడా తనిఖీ అయితే చేస్తున్నారండి. సో పెన్షన్ సంబంధించి అయితే కూడా రద్దు అయితే చేస్తున్నారండి. దాదాపుగా చూసుకున్నట్టయితే 2,50,000 పెన్షన్ సంబంధించి అయితే రద్దు చేస్తున్నారు. మరి ఏ కేటగిరీకి సంబంధించి ఎక్కువ వెరిఫికేషన్స్ అనేది వస్తున్నాయి, మరి ఏ కేటగిరీకి సంబంధించిన ఎక్కువ పెన్షన్స్ అనేది రద్దు చేస్తారన్న దానిపై ఒక వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా పెన్షన్ సంబంధించి అయితే కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అలాగే ఆగస్ట్ నెల పెన్షన్ సంబంధించి కూడా కీలకమైన అప్డేట్ అయితే కూడా రావడం జరిగింది. వీడియో అయితే కంపల్సరిగా ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఏపీలో అయితే మనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో అయితే మనకు జూన్ నెల నుంచి అయితే కూడా అంటే పెన్షన్ అనేది అయితే కూడా వాలంటీర్స్ ద్వారా ఇవ్వకుండా మనకు సచివాలయం సిబ్బందుల ద్వారా పెన్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదే విధంగా జూలైలో కూడా యథావిధిగానే పెన్షన్ అనేది అయితే సచివాలయ సిబ్బందుల ద్వారా ఒక రోజులోనే లేదా 2 రోజుల్లో ఇంకొక ఎవరైనా ఫస్ట్ రోజు తీసుకోకుండా ఉన్న వారికి రెండో రోజు అయితే కంపల్సరిగా 100% అయితే కూడా ప్రతి ఒక్కరికైతే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికైతే ఇంటి దగ్గరికే వెళ్ళి సచివాలయ సిబ్బందులు అయితే వెళ్ళి పెన్షన్ అయితే ఇచ్చారండి. సో ఇప్పుడు మరి ఈ యొక్క పెన్షన్ సంబంధించి కూడా ఇంకా కీలకమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ముందుగా మనకు ఆగస్ట్ నెల పెన్షన్ సంబంధించి అయితే కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే ఆగస్ట్ నెల పెన్షన్ సంబంధించి కూడా వాలంటీర్స్ అయితే కూడా ప్రమేయం అయితే ఉండదండి. మరియు ఈ నెల అంటే ఆగస్ట్ నెల పెన్షన్స్ కూడా సచివాలయ సిబ్బందులే వచ్చి అంటే ఇంటికి వెళ్ళి అర్హత ఉన్న వారికి అయితే కూడా చేతుల మీదుగా అయితే కూడా అమౌంట్ అయితే ఇస్తారని అయితే కూడా చెప్పడం జరిగిందండి. అంటే సచివాలయ సిబ్బందులు ఇస్తారండి, వాలంటీర్స్ అయితే ప్రమేయం ఉండదని అయితే కూడా చెప్పడం జరిగిందండి. సో ఈ యొక్క పెన్షన్ సంబంధించి మనకు జూలై 31వ తారీఖున అయితే కూడా అంటే బ్యాంక్స్లో వేస్తారండి. మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఆగస్టు 1వ తారీఖున 6 గంటలకే మనకు పెన్షన్ అనేది ఇవ్వడానికి అయితే స్టార్ట్ చేయాలని అయితే చెప్పడం జరిగింది. సో దాదాపుగా మనకు 1వ రోజునే కంప్లీట్గా అయితే చేయాలని అయితే చెప్పారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఎవరైనా ఇంటి దగ్గర లేకపోవడం లేదా వాళ్ళు వేరే ప్రాంతాల్లో ఉండి రాకపోవడం వల్ల అయితే కూడా 2వ రోజు అయితే కంపల్సరీగా కంప్లీట్ అయితే చేయాలని అయితే చెప్పడం జరిగింది. ఇదండి అప్డేట్ మరి ఆగస్ట్ నెల పెన్షన్ సంబంధించి. ఇక పెన్షన్ భాగంలో చూసుకున్నట్టయితే కొత్తగా పెన్షన్స్ అనేది అప్లై చేసుకున్న వారికి అంటే ఎప్పుడు అప్లై చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. అదేవిధంగా అప్లై చేసుకుంటే ఎప్పుడు వస్తుంది, మరి దీనికి సంబంధించిన సమాచారం ఏంటి అనేది అయితే కూడా చెప్తాను. సో కొత్తగా అప్లై చేసుకోవాలంటే కనుక మనకు ఆగస్ట్ నుంచి అయితే కూడా అప్రూవల్ అయితే స్టార్ట్ చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. ఈ యొక్క పెన్షన్స్ అనేది ఆగస్ట్ నుంచి అయితే కూడా అప్లై చేసుకోవడానికి అయితే మీకైతే వీలుగా ఉంటుందండి. మీరు అంటే ముందుగా మీకు ఈ యొక్క అప్లికేషన్స్కి అంటే మనకు స్టార్ట్ చేయడానికి మీరు ముందుగా అర్హత ఉంటే కనుక కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు వెంటనే సెట్ చేసుకోవాలి అయితే ఉంటుంది. అదేంటంటే మీ యొక్క ఆధార్ కార్డు, మీకు మరియు బ్యాంక్ అకౌంటు లేదా ఇంకా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు మరియు ఆధార్ అప్డేటు ఇలా కొన్ని అయితే ఉంటాయి కదా. ఆ యొక్క సర్టిఫికేట్లు అనేది అయితే ముఖ్యంగా దగ్గర అయితే ఉంచుకోండి. అదేవిధంగా ఒకవేళ మీరు వితంతులు అయితే కనుక మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేటు లేదా హ్యాండిక్యాప్స్ అయితే కనుక అంటే హ్యాండిక్యాప్స్కి అప్లై చేసుకోవాలంటే కనుక హ్యాండిక్యాప్స్కి సంబంధించిన సర్టిఫికేటు ఇలా మీరు ఏ అర్హతతో పెన్షన్ అనేది తీసుకుంటారో ఆ అర్హతకు సంబంధించి సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఆ అర్హతను బట్టి మీకు పెన్షన్ అనేది అయితే రిలీజ్ చేస్తారండి. సో కొత్త పెన్షన్ సంబంధించి ఇదండి అప్డేటు. సో మరి ఇంకా చూసుకున్నట్టయితే అంటే మనకి గత ప్రభుత్వము అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్రూవల్ చేసిన పెన్షన్ సంబంధించి అంటే అప్లై చేసుకొని 6 స్టెప్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకొని సక్సెస్ అని వచ్చి దాని తర్వాత మనకు వెబ్సైట్లో చూస్తే కనుక అప్రూవ్డ్ అని వచ్చి వాళ్ళ నేమ్ చెక్ చేస్తే కనుక అలాంటి వారికి అయితే కనుక ఆగస్టులో ఇస్తారని అయితే కూడా చెప్పడం జరిగింది. అంటే వారికి జూలై 2 నెలల పెన్షన్ అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. అదేంటంటే జూలై నెలకు సంబంధించి పెన్షన్ మరియు ఆగస్ట్ నెల పెన్షన్కి సంబంధించండి. సో ఆగస్టులో అయితే మనకు అంటే జూలైలో అయితే 7,000 పెన్షన్ అయితే ఇచ్చారు కాబట్టి అంటే జూన్ మనకు మార్చి, ఏప్రిల్, మే తలా 1,000 అయితే పెంచి 3,000 రూపాయలు ఎక్స్ట్రా మరియు పెంచిన పెన్షన్కి సంబంధించి 4,000 రూపాయలు టోటల్గా 7,000 అయితే ఇచ్చారు కాబట్టి 7,000 అయితే కాదండి మనకు ఆగస్టులో అయితే అంటే లాస్ట్ మంత్ 4,000 ఈ మంత్ 4,000 అయితే ఇస్తారండి. టోటల్గా 8,000 అయితే ఇస్తారండి. సో మనకు ఈ యొక్క పెన్షన్ అంటే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి అయితే ఇది శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చండి. ఇంకా కొన్ని అందులో కూడా మనకు గత ప్రభుత్వం నుంచి అప్రూవ్ అయిన పెన్షన్ సంబంధించి అయితే కూడా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి. వెరిఫికేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరు అంటే అప్లికేషన్ ఎవరైతే వేసి ఉంటారో లేదా పాత పెన్షనర్స్ అనే కూడా అప్పటికి వారి బయోమెట్రిక్ కానీ ఫేస్ అథెంటికేషన్ ద్వారా కానీ లేదా వారి ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఇలా ఏదో ఒక వెరిఫికేషన్ అంటే ఏదో ఒక డీటెయిల్స్తో ప్రతి ఒక్కరికైతే కూడా
డీటెయిల్స్ అన్ని రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా మంది అయితే నకిలీ డాక్యుమెంట్స్ అన్ని పెట్టేసి పెన్షన్ అయితే తీసుకున్నారని అయితే కూడా వార్తలు అయితే వచ్చాయి. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే కూడా మనకు వెరిఫికేషన్ అయితే చేసి అప్రూవ్ అయితే చేస్తామని అయితే చెప్పారండి. సో మరి దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే కంపల్సరిగా మీరు ఏ అర్హత కలిగి ఉంటారో ఆ అర్హత కలిగిన డాక్యుమెంట్ అనేది ఉందా లేదా అని అయితే కంపల్సరీగా అయితే చెక్ చేస్తారండి. ఇక ముఖ్యంగా ఈ పథకాల్లో అంటే ఈ పెన్షన్కి సంబంధించి ఎన్టీఆర్ భరోసాకి సంబంధించి చూసుకున్నట్టయితే అంటే చేతి వృత్తి పనులు ఎవరైతే చెప్పులు కుట్టేవారు లేదా హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, అటువంటి వారందరికీ సర్టిఫికేట్స్ అనేది అంటే వీరు చెప్పులు కుట్టే వారికి అయితే ఎటువంటి అంటే భరోసా అయితే ఉండదు కదా, వాళ్ళకు నిజంగానా కాదా అని. సో వాళ్ళు అంటే ఇంతకుముందు వెరిఫికేషన్ అంటే ఇంతకుముందు ప్రభుత్వం అన్నట్టు వెరిఫికేషన్ చేసినా చేయకపోయినా కూడా ఇప్పుడైతే వారిని వెరిఫికేషన్ చేస్తూ అప్రూవ్ అయితే చేసి ఇస్తారండి. ఇక మనకు 20 కేటగిరీలకి సంబంధించి పెన్షన్ అయితే పెంచారు కాబట్టి ఆ యొక్క కేటగిరీలకి అందరికీ అర్హత ఉంటే కనుక కంపల్సరిగా ఇస్తారని అయితే చెప్తున్నారండి. సో దాదాపుగా మనకు 2,50,000 మందికి అయితే కూడా మనకు బోగస్ కార్డులు అయితే అంటే వచ్చాయని అయితే చెప్తున్నారండి. సో మీరైతే ఎవరైతే కనుక పెన్షన్ కనుక తీసుకుంటున్నా లేకపోతే పెన్షన్ కనుక అప్లై చేసుకొని ఉంటే కనుక లేదా పెన్షన్ అప్రూవ్ అయ్యి పెన్షన్ తీసుకోవాలన్నా లేదా మనకు జూలైలో అంటే జూలై నుంచి అప్రూవ్ అయ్యి ఇంకా తీసుకోలేకపోయినా ఈ యొక్క అప్డేట్ అనేది అయితే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ఇది ప్రతి ఒక్కరికైతే యూస్ఫుల్ అయిన వీడియో అండి. ఇక పెన్షన్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకు వాలంటీర్స్కి సంబంధించి అంటే వాలంటీర్ వ్యవస్థ లేకుండానే 2 రోజుల పాటు సచివాలయ సిబ్బందులతోనే పెన్షన్ అనేది అయితే ఇస్తామని అయితే కూడా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. ఆల్రెడీ మనకు ఒక 2 అవర్స్ ముందు 3 అవర్స్ ముందు నేనైతే వీడియో అయితే చేయడం జరిగింది. సో ఒక్కసారి అయితే అక్కడ చెక్ చేసి మీరైతే చెప్పండి, అంటే చెక్ చేసి చూడండి నిజమా కాదా అనేది. సో ఈ 2 రోజులైతే పెన్షన్ అంటే మనకు ఆగస్టు 1వ తారీఖు 2వ తారీఖునైతే సచివాలయ సిబ్బందుల ద్వారా పెన్షన్ అయితే అర్హత కలిగిన వారికి ఇస్తారని అయితే చెప్పడం జరిగింది. ఇక మరి ఇది వాలంటీర్ వ్యవస్థ చూసుకున్నట్లయితే పెన్షన్ అయితే అంటే గత నెలలో అయితే ఇచ్చిన విధంగానే ఇస్తారని అయితే చెప్పారు. మరి ప్రభుత్వ పథకాల సంగతి ఏంటి అనేది అయితే కూడా ఇంకా తేల్చి చెప్పండి అని అయితే అంటున్నారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు అంటే మంత్రులతో సమావేశాలు అయితే చేశారు కదా వారం రోజుల పాటు. ఆ యొక్క సమావేశంలో ప్రతి పథకానికి సంబంధించి అయితే డిస్కస్ చేశారు. అంటే తల్లికి వందనం కావచ్చు, నాడు నేడు కావచ్చు, మరియు ల్యాండ్ టైటిలింగ్ కావచ్చు, లేకపోతే మద్యం నిషేధం కావచ్చు, ఇలా ప్రాజెక్టులకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు కావచ్చు, బడ్జెట్ సమావేశాలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటైతే అంటే డిస్కస్ చేశారు కదా. ఈ యొక్క డిస్కషన్లో మరి ప్రభుత్వ పథకాలకు సంబంధించి మనకు ఆగస్టులో అప్రూవ్ చేస్తారా అంటే కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. కాకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రతి పథకానికి సంబంధించి అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి అంటే ఎన్టీఆర్ భరోసాకు సంబంధించి ఇచ్చే పెన్షన్కి సంబంధించి అయితే కూడా వాలంటీర్స్ అయితే వ్యవస్థ అనేది అయితే తీసుకురావట్లేదండి. సో మనకు డోలా వీరేంజనేయ గారు చెప్పిన ప్రకారం చూసుకున్నట్టయితే వాలంటీర్స్ అనేది ఉంటారు అని అయితే చెప్పారు, కానీ ఆగస్టు నుంచి అయితే నిధులు తీసుకుంటామని అయితే చెప్పలేదు. అదేవిధంగా వాలంటీర్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే వారికి శాలరీ అనేది అయితే 10,000 రూపాయలు అనేది అయితే ఇస్తామని అయితే చెప్పారు. సో ఇదైతే వాస్తవం అనేది కూడా చెప్పారు. అందులోనే ఇంకా మంత్రులతో సమావేశాలు అయినప్పుడు కూడా కొద్దిమంది మంత్రులు అయితే డిస్కస్ చేశారంటే వాలంటీర్ వ్యవస్థ ఎందుకు మనకు అన్నట్టుగా అయితే చేశారండి. మరి దానిపై కూడా ఇంకా క్లారిటీ అయితే వచ్చేసింది కాబట్టి మనకైతే వారు ఎవరేమనుకున్నా అవసరం అయితే లేదండి. వాలంటీర్ వ్యవస్థ అయితే ఉంటుంది అని అయితే క్లియర్గా చెప్పారు కాబట్టి అదేవిధంగా వాళ్ళకి శాలరీ అయితే కూడా మనకు 10,000 రూపాయలు ఇస్తారని అయితే చెప్పారు. సో ఇంకొక అంటే అందులోనే మనకు డోలా వీరేంజనేయ గారు అయితే కూడా అంటే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఈ 2 ప్రశ్నలు అయితే అడిగిన వెంటనే సమాధానం అయితే చెప్పారు. మరి ఈ యొక్క వాలంటీర్స్ అనేది ఎప్పుడు నిధుల్లోకి తీసుకుంటారని అయితే కూడా ఇంకా క్లారిటీ చెప్పలేదు కాబట్టి మనకైతే ఇప్పుడు క్లారిటీగా అయితే వచ్చేసింది అనుకుంటున్నాను. నాకైతే పెన్షన్కి సంబంధించి అయితే కూడా వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి ప్రభుత్వ పథకాలకి ఏమైనా తీసుకుంటారా అనేది అయితే కూడా దానికి సంబంధించి చూసుకోవాలి. అందులో భాగంగా మనకు ఫ్రీ బస్ అయితే మనకు ఆగస్టు 15వ తారీఖు నిర్వహిస్తున్నారు కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా అంటే డాక్యుమెంట్స్ కానీ వాళ్ళ అర్హత ఏంటి డీటెయిల్స్ అన్ని ఇలా సచివాలయంలో వారి డీటెయిల్స్ కావాలి కాబట్టి అంటే ప్రతి వాలంటీర్స్ ఉంటే కనుక ప్రతి ఇంటికి వెళ్ళి వారి డీటెయిల్స్ అనేది తెలుసుకొని మెన్షన్ అయితే చేస్తారు కాబట్టి ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడు నిధుల్లోకి తీసుకుంటారు అనేది అయితే ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంది. సో ఇదండి మనకు వైఎస్ఆర్ పెన్షన్ కాకుండా ఎవరైనా అప్లై చేసుకొని అప్రూవ్ అయ్యి సక్సెస్ అయ్యి అప్రూవ్ అంటే కనుక వారికి జూలై నెల ఆగస్టు నెల పెన్షన్ అయితే 2 నెలల పెన్షన్ 6,000 రూపాయలు అంటే 8,000 రూపాయలు ఇస్తారండి. సో ఇక వాలంటీర్ వ్యవస్థ కాకున్నట్లుగా సచివాలయ సిబ్బందులతోనే పెన్షన్ అయితే ఇస్తారండి. ఇక మనకు 2,50,000 బోగస్ కార్డులు అయితే డిలీట్ చేస్తున్నారండి.
దొంగ సర్టిఫికెట్లు అనేది పెట్టుకొని అప్లై చేసుకున్న వారికైతే కఠిన చర్యలు అయితే తీసుకుంటామని, వారికైతే పెన్షన్ అయితే రద్దు చేస్తున్నట్టయితే మనకు ప్రభుత్వం నుంచి అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారని. సో ఇదండి మనకు ఏపీలో పెన్షన్కి సంబంధించి పెన్షన్ డీటెయిల్స్. కొత్తగా అప్లై చేసుకోవాలన్నా లేదా కొత్తగా అప్లై చేసుకొని ఇంకా రాని వారికి లేదా ఉన్న వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇలా అయితే కూడా అంటే పెన్షన్ సంబంధించి అయితే డీటెయిల్స్ ఇవ్వండి. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది అయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కంపల్సరీగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అక్కడ ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క వీడియోని యూస్ఫుల్ అని అనిపిస్తే కనుక కంపల్సరీగా ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. వాల్యుబుల్ అయిన న్యూస్ అనేది ప్రతి ఒక్కరికి చేస్తే ప్రతి ఒక్కరైతే యూస్ చేసుకుంటారు కాబట్టి థ్యాంక్ యూ అండి.